ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ అద్దయ్య. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో అన్ని పోలింగ్ సెంటర్లను సిద్ధంగా ఉంచామని, ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, ఓటరు జాబితాలోని తప్పు ఒప్పులను సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ నిరంతర ప్రక్రియను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించి ఆ సమస్యాత్మక కేంద్రాలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనుగుణంగా అధికారులతో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం మండల డిప్యూటీ తహసీల్దార్ రమేష్, వివిధ రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఓటర్స్ రివిజన్లో ఎలక్షన్ రిలేటెడ్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ రివిజన్లో భాగంగా మనం ప్రతి వారం కూడా పొలిటికల్ పార్టీల వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఎలక్ట్రల్లో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏదన్నా సవరణలు కానీ ఏమైనా ఉంటే అదన్నీ సరిదిద్దుకోవడం కోసం ప్రతి వారం కూడా మనం మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తోటి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేయడానికి మనం ప్రతి వారం కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ కోఆర్డినేషన్తో ఎలక్ట్రోల్ని ప్యూరిఫై చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకి పోలవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎస్టీ 67కి సంబంధించి టోటల్ ఓటర్స్ వచ్చి 2,52,627 ఓటర్స్ ఉన్నారు. ఇందులో మేల్ వచ్చేటప్పటికి 1,22,209 మంది ఓటర్స్ మేలున్నారు. 1,30,407 రైతులు ఉంది అనేది సంవత్సరానికి గ్రామాన్ని గుర్తించాము. అందులో మనం అక్కడ పరిస్థితులు తగ్గకుండా మనం ఏర్పాటు చేయాలని తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా మాకు పోలీస్ ప్రొడక్షన్ అంతా కూడా ఏర్పాటు చేస్తాము. సమస్యాత్మక గ్రామాలు గతంలో జరిగిన ఇష్యూస్ని తర్వాత పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. ఆ గ్రామాలకు అప్పటికి మనకు కావాల్సిన ఫోర్సు అప్లై చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం.